ఈ దేశంలో విద్యా వైద్యం ఎంత ఘోరంగా అయిందంటే లక్షల కోట్లు వేల కోట్లు ట్యాక్స్ వసూలు చేసుకుంటా విద్యా వైద్యము ఫ్రీ చేయరు అంటే ఫ్రీ చేయట్లేదు. మళ్ళా మీడియాలల్లో అంతర్జాతీయంగానేమో మాకు మా ఫస్ట్ ప్రయారిటీ విద్యా వైద్యమే అని చెప్తారు. ఫస్ట్ ప్రయారిటీ విద్యా వైద్యం అని చెప్పి విద్యా వైద్యం ఫ్రీ చేయకుండా ఇంకా 150కి 200కు 300కు పనిచేసే పబ్లిక్ కోట్ల మంది భారతదేశంలో వేలల్లా చేస్తోళ్ళు ఇంకా కోట్ల మంది. మీరేమో ఈ ఖర్చులన్నీ ప్రైవేట్కన్నా చేసి ఇది పబ్లిక్ తన ట్యాక్సులు వసూలు చేసి ఘోరమైన ట్యాక్సులు వసూలు చేసి ఇప్పుడు ఒకటి ఆలోచించండి, దేశంలో ఎంతమంది పెట్రోలు డీజిల్ వాడుతారు? దాని మీద 50%, ఇప్పుడు 100కి 100%, 100 రూపాయలది వచ్చే 50 రూపాయలు వచ్చేది 100కు కొంటున్నాం అట్లా ట్యాక్స్. మళ్ళా పేస్టులు ఉప్పులు గిప్పులు అన్నీ 18%, 14%, 10% అన్నిటి మీద. మళ్ళీ బండ్లు కొంటే ట్యాక్సీ, మందు కొన్నా ట్యాక్సీ, పప్పు కొన్నా ట్యాక్సీ, ఉప్పు కొన్నా ట్యాక్సీ. ఇన్ని ట్యాక్సీల పైసలు ఏ విధంగా ప్రతిదానికి మీరు మళ్ళా పబ్లిక్ని గవర్నమెంట్ నడపాలి, గవర్నమెంట్ ఎంప్లాయీలు అన్నీ చెప్పకండి. ప్రతి పని కోసం ప్రతి పనికి ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది. చదువుకోనికే ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది, విద్యా వైద్యానికి ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్యాక్స్, జీతాలకు ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది, రోడ్లకు ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది, ప్రతి దానికి ట్యాక్స్ వసూలు అయితేనే ఉంది. పని మాత్రం జరుగుతలేదు. ఓ విద్య అందుతలేదు, ఒక వైద్యం అందుతలేదు, ఒక అవినీతి లేని పాలన అందుతలేదు. ఎక్కడ చూసినా ప్రైవేట్లో చూసినా అవినీతి, గవర్నమెంట్లో చూసినా అవినీతి, దోపిడీ దోపిడీ దోపిడీ. ఒకప్పుడేమో భూమి కోసం పోరాడి అలసిపోయి ప్రాణాలు ఓడగొట్టుకోరు, ఇప్పుడు విద్యా వైద్యం అని ఉన్నాసులని ఓడగొట్టుకొని విదేశాలలో పోతే విదేశీయాలలో ఇండియన్స్ గో బ్యాక్ అని వీళ్ళేమో ఇన్ని పైసలు వసూలు చేసి విద్యా వైద్యం మీద, ఈ ఫైనాన్స్ల మీద ఈ పైసలు రొటేషనే అవుతలేనట్టున్నాయి నాకు తెలిసి. ఈ విద్యా వైద్యాన్ని తీసేసి గవర్నమెంటే ఇన్ని ట్యాక్సులు తీసుకుంటుంది కాబట్టి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇవి గవర్నమెంట్ ఫ్రీ చేసింది అనుకో, ఈ ఉన్న పైసలన్నీ ఈ బిజినెస్లు చేస్తున్న పైసలన్నీ వేరే బిజినెస్లోకి పోతాయి. అప్పుడు ఏ దేశపోడు వచ్చి ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ దేశం ప్రైవేట్ వాడు వచ్చి ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న దోపిడీ జరిగిన ఈ పైసలే మస్తు ఈ దేశం పబ్లిక్ని కాపాడడానికి.